మీరు మనం బిర్యానీ ఈజీ మెథడ్లో చేసుకోవడానికి ప్రాసెస్ చేయగలుగుతున్నాం. ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లో సోంపు లవంగాలు అయితే వేసేసుకొని మనం ఆనియన్స్ ఎండుమిర్చి కూడా వేసేసుకుని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకుందాం. ఇప్పుడైతే మనం రైస్ అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుందాం. ఇప్పుడైతే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందా టమాటాలు వేసుకొని అవును కూడా వేయించుకుందాం. ఇప్పుడైతే కల్లుప్పు వేసి చల్లుకుందాం. ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు దాని అయితే బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. అయితే మగ్గిన తర్వాత ఇప్పుడైతే 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడు అవుట్ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ బిర్యానీ అయితే టేస్టీగా ఉంటుంది గైస్, మీరు అయితే ట్రై చేయండి. నేనే చేసింది. ఇప్పుడైతే మనం పక్కా పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని అయితే ఇప్పుడైతే దాంట్లో తీసుకుందాం. ఒక్కొక్క ముక్కగా అయితే వేసుకుందాం. మసాలా అయితే బాగా పట్టాలి. చాలా బాగుంటుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. అంటే నేనే చేసిందని గాయస్ ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం. ఆ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇలా బాయిల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే విజిల్ పెట్టేద్దాం. గాయస్ ఇప్పుడైతే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ అయితే. ఇలాగా మీరు కూడా సండే అయితే ఇంట్లో ఏదో ఒకటి ట్రై చేయండి గాయస్. నేనైతే ప్రతిసారి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి గాయస్ మన బిర్యానీ ఎంత బాగుందో. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుందంటే ఇప్పుడు నేను చెప్తున్నాగా నాకు కూడా అట్లా అనిపిస్తుంది, అంత బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో